ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కు సంబంధించి స్టూడెంట్స్ తరచుగా అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే ఏపీ ఎకానమీని ఏ విధంగా తీసుకోవాలి అంటే మన రాష్ట్రంలో ప్రభుత్వం మారడం, కూటమి ప్రభుత్వం రావడం, సో ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అనేది ఒక డిసైసివ్ రోల్ ప్లే చేసేటటువంటి అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ వీడియోలో నేను మీకు ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి సంబంధించి మనకున్నటువంటి సోర్సెస్ ఏమున్నాయి, ఎలా మనం దాన్ని పరిగణనలోకి తీసుకోవాలి, ద బెస్ట్ సోర్సెస్ ఏమున్నాయి, హౌ టు గెట్ మ్యాక్సిమమ్ మార్క్స్, హౌ టు ఎక్సెల్ మ్యాక్సిమమ్ మార్క్స్ ఇన్ ది గ్రూప్ 2 ఎకానమీ పార్ట్, పర్టికులర్లీ ఏపీ ఎకానమీ పార్ట్లో ఎలా మనం దాన్ని అవైల్ చేసుకోవాలి అనే దాన్ని ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, మనకు ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్ ఆఫ్ సిలబస్ ఉన్నా బట్ ఆ సిలబస్కు తగినటువంటి కంటెంట్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి ఈ 1 or 2 ఇయర్స్లో. సో ఫ్రెండ్స్, మనకు ఏపీ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు పరిగణిస్తున్నటువంటి అంశాలు ఏమున్నాయి, మరి దాన్ని ఏ విధంగా మీరు చదవాలి, మనకు సోర్సెస్ ఏమున్నాయి అనేది చెప్తాను. ఫస్ట్ చూడండి, మీరు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వవలసినటువంటి అంశం ఏంటి అంటే మన ఎకానమీ యొక్క స్ట్రక్చర్ బాగా చదవాలి. దట్ ఈస్ కమ్స్ అండర్ జిఎస్డిపి. చూడండి, సో జిఎస్డిపినే మనం స్ట్రక్చర్ అంటాం కదా. సో ఎకనామిక్ స్ట్రక్చర్ అంటే సెక్టార్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, స్ట్రక్చరల్ చేంజెస్ ఎలా జరిగినాయి అనేది మీరు ఇది పరిగణలోకి తీసుకోవాలి. దీనికి సోర్స్ ఏం తీసుకుంటారంటే 2022-23 ఎకనామిక్ సర్వే చూడండి. ఇది లాస్ట్ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి సర్వే, ఎకనామిక్ సర్వే. దాన్నే మనం ఎస్ఈఓ అంటాం కదా, సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఏదైతే ఉందో, మీరు దాన్ని డెఫినెట్గా చదవండి. సోషియో ఎకనామిక్ సర్వేను చదవండి. అది ఓల్డ్ అయినా పర్వాలేదు, కంపారిజన్ చేయడం అనేది జరుగుతుందండి. కాబట్టి ఇప్పుడు మొన్న కూడా తెలంగాణలో అలాగనే జరిగింది. వాళ్ళు గత సర్వేను పరిగణలోకి తీసుకొని క్వశ్చన్స్ ఇచ్చారు, ఈ ఇయర్ సర్వేను పరిగణలోకి తీసుకొని క్వశ్చన్ ఇచ్చారు. అయితే మనది ఫిబ్రవరిలో ఉంది కాబట్టి మనకు కొత్త సర్వే ఇచ్చినప్పటికీ కూడా దీన్ని నెగ్లెక్ట్ చేయకండి. సెకండ్, 2023-24 రీసెంట్లీ రిలీజ్డ్ సోషో ఎకనామిక్ సర్వే. దీన్ని డెఫినెట్గా స్టేట్ ఎకానమీ అనేటటువంటి టాపిక్ను చదవాలి బాగా. స్టేట్ ఎకానమీ అనేటటువంటి టాపిక్ను పర్ఫెక్ట్గా చదవాలి. ఇక్కడ మీరు దాన్ని కొన్ని అనెక్షర్స్, ఒక 7-8 అనెక్షర్స్ ఉన్నాయి దాంట్లో విత్ కంపారిజన్ టు ఆల్ ఇండియా. సో ఆ అనెక్షర్స్ అన్నీ చదవండి, కంపారిజన్ చేసుకోండి. ఎందుకంటే క్వశ్చన్స్లలో భారీ మార్పులు వచ్చినాయి. స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, కంపారిజన్ చేస్తున్నారు. 23-24ను 2021తో కంపారిజన్ చేస్తున్నారు. ఇక్కడ చదివేటప్పుడు గ్రోత్ రేట్స్, కాంట్రిబ్యూషన్, వాటాలు, వృద్ధి రేటు, తర్వాత వచ్చేసి దాని విలువ, జిఎస్విఏ విలువ, ఈ మూడింటి మీద దృష్టి పెట్టాలి. ఇది డైనమిక్తో కూడినటువంటి జిఎస్డిపికి సంబంధించిన ఈ 2 అంశాలు చూసుకోండి పర్ఫెక్ట్గా. రెండవది, మీరు పబ్లిక్ ఫైనాన్స్, స్టేట్ పబ్లిక్ ఫైనాన్స్ మీద దృష్టి పెట్టాలి. ఈ స్టేట్ పబ్లిక్ ఫైనాన్స్ను కూడా బడ్జెట్, మీరు ప్రీవియస్ బడ్జెట్లు చదవకుండా కరెక్ట్గా 2024-25 నవంబర్ 11న ప్రవేశపెట్టిన బడ్జెట్ని చదవండి. 11/11 ఏదైతే మనకు బడ్జెట్ ప్రవేశపెట్టారో ఆ బడ్జెట్ను కంప్లీట్గా ప్రిఫేస్ ఆఫ్ ది బడ్జెట్ దాన్ని పర్ఫెక్ట్గా చదవండి. అలొకేషన్స్, దాంట్లో ఉన్న కంపారిజన్స్, దాంట్లో ఉన్న డెఫిషిట్స్, ముఖ్యంగా పబ్లిక్ డెట్ మీద సిఏజీ నివేదిక ఎలా ఉంది, సో దీని మీద దృష్టి పెట్టండి. సో కాబట్టి ఇది కూడా అప్డేటెడ్తో చదవాలా. తర్వాత మీరు ఎస్సీఓలో సోషో ఎకనామిక్ సర్వే 2024 అంటే డేటా 23-24 ఉంది కదా, ఈ డేటాకు సంబంధించినటువంటి ఎస్సీఎస్లో ఒక టాపిక్ ఉంది, స్టేట్ పబ్లిక్ ఫైనాన్స్ అని, అది చదవండి. సో ఇది పర్ఫెక్ట్గా ఇది 2 మీరు చదవాలి, ఇదర్ ఇంగ్లీష్ మీడియం ఆర్ తెలుగు మీడియం. సో ఇది ద పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్. సో ఇవి ఆల్రెడీ ఈ 2 మీకు మ్యాక్సిమంగా మార్క్స్ తెచ్చిపెట్టేటటువంటి ఏరియాస్. మ్యాక్సిమంగా మార్క్స్ తెచ్చిపెట్టారు, 75 ఉన్న డిసైడింగ్, ఒక క్వశ్చన్ పోనివ్వకుండా జాగ్రత్త పడాలి. ఈ రెండిట్లో ఇట్లా అంశాన్ని మీరు ఈ విధంగా అవగాహన చేసుకోండి. తర్వాత మీకు నెక్స్ట్ చదవలసినటువంటి అంశం ఏంటి అంటే సెక్టార్స్. చూడండి, 2 యూనిట్స్ మనకి, యూనిట్ 4 అండ్ యూనిట్ 5 ఏపీ ఎకానమీలో. ఇది 2 చదివితే యాజ్ పర్ మై నాలెడ్జ్ మీకు యూనిట్ 4 అయిపోతుందండి.
యూనిట్ 4 మన ఎకానమీ సిలబస్లో యూనిట్ 4 అయిపోతుంది. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కాకుండా సెంట్రల్ అసిస్టెన్స్ టు ది స్టేట్స్ ఏమున్నాయి? ఇప్పుడు బడ్జెట్లో అమరావతికి 15,000 crores ప్యాకేజ్ ఒకటి, ఇంకా బ్యాక్వర్డ్ స్టేట్స్ మీద రీఓపెన్ చేశారు కదా, రివోక్ చేశారు కదా, ఆ విధానం ఎలా ఉంది అట్లా చదవండి. క్లియర్? సో ఇది యూనిట్ 4కు సంబంధించి అయిపోతుంది మీకు. ఇక మీరు వెళ్ళవలసింది ఇక్కడ సెక్టార్స్లో వెళ్ళాలి. అగ్రికల్చర్ చూడండి. సో అగ్రికల్చర్ చదివేటప్పుడు మీరు స్టేట్ అగ్రికల్చర్ చదివేటప్పుడు ఏం ప్రామాణికత తీసుకుంటారంటే సోషో ఎకనామిక్ సర్వే 2023-24 రీసెంట్వి చదవండి. ప్రీవియస్ సర్వే జస్ట్ ఒక లుక్ వేసి దాంట్లో ఏమేమి ఉన్నాయి అనేది చూడాలి. డేటా చూడకుండా ఏదైనా ప్రపోజల్స్ ఉన్నాయా అలాంటివి చూడాలి. ఎందుకంటే ఈ 2 సర్వేలు మీ దగ్గర పెట్టుకుంటే ఇక తిరిగి ఉండదండి. మొన్న అదే జరిగింది తెలంగాణలో. బట్ రిస్క్ తీసుకోకండి, జాబ్ మళ్ళీ అవకాశం రాదు. ఎందుకంటే ఇది చాలా ప్రెస్టీజియస్ ఇష్యూ, చాలా లాంగ్ స్టాండింగ్ నుంచి మీరు ప్రిపరేషన్లో ఉన్నారు. సో డెఫినెట్లీ గివ్ ప్రయారిటీ ఫర్ దిస్. ఇది అగ్రికల్చర్కి సంబంధించి. అగ్రికల్చర్కు చదివేటప్పుడు అగ్రికల్చర్ డేటా మీద స్పెషల్ ఎంఫసైజ్ చేయాలి. అంటే వాడు మ్యాచ్ ది ఫాలోయింగ్స్ ఇస్తాడు. కాబట్టి అట్లా డేటాస్ అన్నీ కూడా ప్రొడక్షన్స్ ఎలా ఉన్నాయి, జోవార్, తర్వాత ప్యాడీ, తర్వాత వచ్చేసి మనకు రెడ్ గ్రామ్, తర్వాత వచ్చేసి మనకు కాటన్, మనకు వచ్చేసి తర్వాత నెక్స్ట్ దీని యొక్క హార్టికల్చర్ క్రాప్స్, ఫిషరీస్ క్రాప్స్. సో ఇవన్నీ కూడా ఎలా దాని మ్యాచ్ ది ఫాలోయింగ్ చూసుకోండి అగ్రికల్చర్కు సంబంధించి. తర్వాత డేటా ఒకటి పర్ఫెక్ట్గా డేటా అసిమెట్రీ ఉంది, బట్ డేటా శాంక్టిటీ అనేది మీరు తీసుకురావాలి ఎట్ ది టైమ్ ఆఫ్ ప్రిపేరింగ్ ది థింగ్స్. అది డేటా చూసుకోండి. తర్వాత నెక్స్ట్ గివ్ ప్రయారిటీ ఫర్ ఇండస్ట్రీ సెక్టర్. సో ఇండస్ట్రీలో కూడా మీరు చేయవలసిందల్లా చూడండి, SES సోషో ఎకనామిక్ సర్వే 23-24 సూపర్ 6 ఓరియంటేషన్లో చదవండి. పాలసీస్ అన్నీ కూడా అవి చెప్తా మీకు ఎట్లా అనేది. ఇది పరిశ్రమలు. తర్వాత సర్వీసెస్ సెక్టార్ కూడా ఈ కోణంలోనే చదవండి. SES 2023-24 విత్ రెఫరెన్స్ టు 2022-23. లాస్ట్ సర్వే కూడా మనం విస్మరించము, దాన్ని కూడా దగ్గర పెట్టుకుంటాం. అంటే కొన్ని కవర్ అవ్వచ్చు, కొన్ని కవర్ కాకపోవచ్చు. జస్ట్ ఒక లుక్ వేస్తాం అంతే. బట్ ఫోకస్ ఓన్లీ ఆన్ 23-24 కరెంట్దే చూడండి. బట్ ఒక ఐడియా దీనికి ఇవ్వాలి. బట్ తెలుగు అకాడమీ ఉంది, కానీ తెలుగు అకాడమీ అకాడమిక్ నాలెడ్జ్ అవసరము, బట్ ద క్వశ్చన్స్ ఆర్ నాట్ ఆస్కింగ్ ఫ్రమ్ దాట్ ఏరియాస్. సో కాబట్టి ఇవి మీరు యూనిట్ 2 ఇది చేస్తే కంప్లీట్గా కొంచెం డేటా మీద దృష్టి పెడుతూ దాని అనలిటికల్గా డేటా ఎప్పుడు కూడా 2 కంపారిజన్ 22-23, 23-24 విత్ రెఫరెన్స్ టు 2020-21. కరోనా ఇంపాక్ట్ ఉంది కదా, సో అట్లా ఈ 2 డేటాను దీంతో కంపేర్ చేసుకుని 3 డేటాలతో మీరు చదవగలిగితే ఐ థింక్ డేటా కూడా మీకు ప్రాబ్లం ఉండదండి. ఎక్కువ డేటా ఉండదు, ఉన్నా కూడా స్టేట్మెంట్ బేస్గా ఇస్తున్నారు కాబట్టి తప్పదు. సో ఇలా చదివితే యూనిట్ 5 కూడా మీ కబంధ హస్తాల్లోకి వచ్చేస్తుంది. యూనిట్ 5 యు ఆర్ గోయింగ్ టు గెట్ గుడ్ మార్క్స్. కాబట్టి కరెక్ట్ మనకు డిసెంబర్ ఉంది, జనవరి ఉంది. ఈ 2 నెలలు మీరు రోజుకు ఒక 2-3 అవర్స్ కేటాయించుకుంటూ ఇవి చదవగలిగితే సూపర్గా ఉంటుంది మీకు. సో ఇది చదవండి. సో దీంతో పాటు ఇంకేం సోర్స్ తీసుకుంటారంటే ఏపీ పాలసీస్ ఉన్నాయి కదా, ఇది డెఫినెట్గా చదవండి. ఏపీ పాలసీస్లో ఫస్ట్ నేను చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఆల్ పాలసీస్ చూడాలా. దీని పాలసీస్ 4.0 అంటున్నారు కదా. ఏమేం పాలసీస్ అంటే ఇండస్ట్రీ పాలసీ, MSME పాలసీ, డ్రోన్ పాలసీ, తర్వాత వచ్చేసి మనకు ఎనర్జీ పాలసీ, క్లీన్ ఎనర్జీ పాలసీ, తర్వాత వచ్చేసి మీకు ఎంపార్క్ పాలసీ, ఇవన్నీ ఉన్నాయి కదా. రీసెంట్గా వాళ్ళు వదులుతున్న పాలసీస్, ఇప్పటి వరకు వచ్చిన పాలసీస్ అన్ని. స్వర్ణాంధ్రప్రదేశ్ 2040 సోన్ వద్దులేండి, ఇంకా రాలేదు అది. స్వర్ణాంధ్రప్రదేశ్ ఎక్కడొచ్చింది డాక్యుమెంట్? రాలేదు. అది పర్ఫెక్ట్ డాక్యుమెంట్ కాదు. అది కలెక్టరేట్ సమావేశంలో జస్ట్ డిస్కషన్ జరిగింది తప్ప దాంట్లో ఇంకా పూర్తిగా రాలేదు. ఫైనలైజ్ చేస్తున్నారు. నీతి ఆయోగ్ CEOతో కూడా మాట్లాడారు, BVR సుబ్రహ్మణ్యం గారితో కూడా. త్వరలో దే ఆర్ గోయింగ్ టు లాంచ్ అఫీషియల్లీ. సో అది వచ్చేలోపు మీరు ఇది చదవండి. పాలసీస్కు బాగా ప్రాధాన్యతనివ్వండి. పాలసీస్లోనన్న మీరు ఆబ్జెక్టివ్స్ బాగా చదవండి. ఈ ఆబ్జెక్టివ్స్, విజన్ ఇవి పర్ఫెక్ట్గా చదవండి. తర్వాత చూడండి, వైట్ పేపర్స్ 7 ఉన్నాయండి మనకు. ఈ వైట్ పేపర్స్ 7 ఉన్నాయి. ఈ 7 వైట్ పేపర్లో ఒక వైట్ పేపర్ అయితే డెఫినెట్గా చదవాలా, అది ఫైనాన్స్ వైట్ పేపర్. ఇది ఫైనాన్స్ వైట్ పేపర్ పర్ఫెక్ట్గా చదవండి. శ్వేతపత్రాలలో కూడా క్వశ్చన్స్ అడుగుతాడు. ఫైనాన్స్ది ఒకటి బాగా చూడండి చాలు. ఫైనాన్స్ ఒకటి, పోలవరం ఒకటి, మిగతా ఏం పెద్దగా అవసరం లేదు. సరే, ఇది దీని తర్వాత చూడండి ఏపీ పాలసీస్ అని, ఏపీ స్కీమ్స్ ఒకటి చూడండి.
మీరు ఎట్లా చదువుతూ ఉంటారు కాబట్టి జనరల్ నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏపీ స్కీమ్స్లో సోఫార్ ఒకటి దీపం 2.0, అన్నా క్యాంటీన్, ఓకే, అన్నా క్యాంటీను, ఓకే, ఈ 2 స్కీమ్స్ మీద మీరు ముందుకెళ్ళొచ్చు. తర్వాత ఎన్టీఆర్ భరోసా, పెన్షన్స్ పెంచారు కదా, ఆ పెన్షన్స్ పెంచిన తీరు, తర్వాత దాంట్లో బడ్జెట్లో చెప్పినవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఒకసారి ఈ సూపర్ 6లో చెప్పినటువంటి డెవలప్మెంట్స్ అన్నీ మీరు ఒకసారి అధ్యయనం చేసుకుంటే సరిపోతుందనేది నా యొక్క ప్రగాఢ విశ్వాసం. ఇది ఏపీకి సంబంధించినవి. అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇన్ని ఉన్నా మరి మీరు చదవగలుగుతారా అంటే, క్లాసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాషా ఎకానమీ యాప్ ద్వారా కానీ, ఆర్సీ ఎగ్జామ్ యాప్ ద్వారా కానీ నేను ఈ క్లాసెస్ అన్నీ చెప్తూ ఉంటున్నాను. ఆల్రెడీ నేను వైట్ పేపర్స్ చెప్పాను, జిఎస్డిపి, తర్వాత వచ్చేసి మనకు ఈ పబ్లిక్ ఫైనాన్స్, ఇవన్నీ కూడా రెగ్యులర్ ప్రాసెస్లో నిరంతర ప్రక్రియగా మీరు ఎగ్జామ్స్ వరకు పాషా ఎకానమీ యాప్లో మీకు అందుబాటులోనే ఉంటుంది. ఈ కోర్స్ గురించి మీరు డెఫినెట్గా మా యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు చూసుకుంటే, ఈ కోర్స్ ఎప్పుడు కూడా ఏపీ ఎకానమీ మాడ్యూల్ సపరేట్గా ఉంది, ఇండియన్ ఎకానమీతో మాడ్యూల్ ఉంది. సేమ్ నేను ఆర్సీ ఎగ్జామ్లో కూడా ఆన్లైన్లో కోర్సెస్ ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా నేను ఇస్తూ ఉంటాను. మీకు డెఫినెట్గా ఈ ఏపీ ఎకానమీకి సంబంధించి పూర్తిగా హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఎగ్జామ్ వరకు ఇస్తానండి. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అన్నమాట. కాబట్టి మీరు ఏపీ ఎకానమీ గురించి మీరు ఏం వరి అవ్వద్దు. మీ దగ్గర ఉన్న మెటీరియల్ ఏమైతే ఉందో ఆ కంటెంట్ చదువుతూ ఉండండి. దానికి ఈ అడిషనల్గా ఇవన్నీ యాడ్ చేసుకొని చదువుకోగలితే బట్ డెఫినెట్గా మనము రీచ్ అవుతాం. ఎందుకంటే ప్రశ్నపత్రాలు చాలా సరళి మారిపోయిందండి, చాలా టిపికల్గా వస్తున్నాయి క్వశ్చన్స్. మీరు ఎంత కంటెంట్ మేము చెప్పినా, స్టూడెంట్స్ మా ముందు విన్నా, బట్ ఎగ్జామ్స్లో చేసే వరకు గ్యారంటీ లేదండి. బికాస్ ద థింగ్స్ విచ్ దే ఆర్ ఆస్కింగ్, దట్ ఈస్ నెక్స్ట్ లెవెల్ క్వశ్చన్స్ అదే. బికాస్ విచ్ ఆర్ వెరీ సిమిలర్ టు యూపీఎస్సీ ప్యాటర్న్. అంటే యూపీఎస్సీకే ఒక లీప్ అహెడ్ అనమాట. వాళ్ళకన్నా కొంత ముందుగానే క్వశ్చన్స్ అడుగుతున్నారు తప్ప క్వశ్చన్స్ అడగడంలో ఎక్కడ కూడా రాజీ పడడం లేదు. మీరు ఎంత చదివినా అక్కడ అనాలిసిస్ని అర్థం చేసుకోకపోతే మీరేం చేయలేరు. ఎందుకంటే అక్కడ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఉంటున్నాయి, తర్వాత మ్యాచ్ ది ఫాలోయింగ్ అంటున్నారు. సో రకరకాల క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో వస్తున్నాయి కాబట్టి మీరు ఎంత చదివినా అక్కడ ఆన్సర్ చేయడంలోనే మీ యొక్క సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీ యొక్క సామర్థ్య నిర్మాణం ఈ 2 months ఏపీ ఎకానమీకి, ఇండియన్ ఎకానమీకి కేటాయించుకొని మీరు చదువుతూ పోండి. ఏపీ ఎకానమీ సపరేట్ మాడ్యూల్ కూడా మన యాప్లో అవైలబుల్ ఉంది. నేను క్లాసెస్ దాంట్లో కూడా అప్డేట్ చేస్తూ ఉన్నాను, మీరు అవైల్ చేసుకోవచ్చు. తర్వాత అట్ ది సేమ్ టైం ఈ కోర్సెస్ అన్నీ కూడా మీకు ఏదైతే ఉన్నాయో దానికి నేను ఆర్సీ ఎగ్జామ్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు నా సేవలు, నా క్లాసెస్ మీరు ఉపయోగించుకుంటే డెఫినెట్గా ఏపీ ఎకానమీకి సంబంధించి 100% ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చినా మన ఓరియంటేషన్లో మనల్ని దాటకుండా ప్రయత్నిద్దాం, మ్యాక్సిమంగా ప్రయత్నిద్దాం. ఓకే, ఎందుకంటే ఈ ప్రయత్నం అనేది 100% నా సైడ్ నుంచి ఉంటుంది. మీరు కూడా కొంచెం దానికి ఎఫర్ట్ పెట్టి కొన్ని డాక్యుమెంట్స్ ఓరియంటేషన్గా చదువుకుంటూ వెళ్తే డెఫినెట్గా సక్సెస్ అవుతారు. రైట్, ఆల్ ది బెస్ట్ ఫర్ ఏపీ ఎకానమీ. మీరు ఏపీ ఎకానమీ నుంచి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకండి. ఈ టైప్ ఆఫ్ థింగ్స్ చదువుకుంటే మీరు డెఫినెట్గా సక్సెస్ అవుతారు. రైట్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.